Good morning. Today topic respiratory system, particularly human being respiratory system, respiratory pathway, it containing parts and their functions with dissection అన్నమాట. ఈరోజు మనం ఈ టాపిక్ వరకే చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా చూద్దాము. మరి శ్వాసక్రియ అనేది ఒక ముఖ్యమైన జీవక్రియ. ఎందుకు? ఆహారం లేకుండా మనము కొన్ని రోజులు ఉండగలం, నీరు లేకుండా కొన్ని గంటలు ఉండగలం, కానీ మనము గాలి పీల్చుకోకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. కాబట్టి మన శరీరంలో జరిగే అన్ని క్రియల్లో ముఖ్యమైన క్రియ రెస్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. మరి రెస్పిరేషన్ అంటే ఏంటి? బయట ఉండే గాలి అంటే ఆక్సిజన్ని గ్రహించి మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థమైన కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపించే జీవక్రియనే శ్వాసక్రియ అని చెప్పుకుంటాం. ఇంకా సింపుల్గా ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డయాక్సైడ్ని వదిలే ప్రక్రియనే శ్వాసక్రియ. టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ కార్బన్ డయాక్సైడ్, ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ అనేవి, గ్యాసెస్ అంటే మిక్స్డ్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయి? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ కలిసిపోయి ఉంటాయి. మరి మనం నాసల్ క్యావిటీస్ ద్వారా ఫిల్టర్ చేసి ఆక్సిజన్ మాత్రమే తీసుకోలేము. మనం మిక్స్డ్ గ్యాసెస్ని లోపలికి తీసుకుంటాము. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అనేది బ్లడ్తో కంబైండ్ అయ్యి రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ కూడా బయటికి వస్తాయి. మీరు ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనము వదిలిపెట్టే గాలిలో కేవలం కార్బన్ డయాక్సైడే ఉండదు, నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఎంతో కొంత ఆక్సిజను ఉంటుంది. రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ కూడా ఎంతైతే బయట నుంచి లోపల గ్రహిస్తామో అవన్నీ కూడా బయటకు వస్తాయి, ఒక ఆక్సిజన్ తప్ప. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెస్పిరేటరీ పాత్వే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. మనకి శ్వాసక్రియ జరపడానికి ప్రత్యేకంగా మనకి నాసికలు ఉన్నాయి. నాసికలకి రంధ్రాలు ఉన్నాయి. వాటిని ఏమన్నారు? నాసికా రంధ్రాలు. ఆ నాసికా రంధ్రాలు దేంట్లోకి తెరుచుకుంటాయి అంటే నాసల్ క్యావిటీస్లోకి తెరుచుకుంటాయి. అంటే వాతావరణంలో ఉన్న గాలి ఈ నాసల్ క్యావిటీస్లోకి ఎంటర్ అవుతుంది. నాసల్ పోర్స్ ద్వారా నాసల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. మరి నాసల్ క్యావిటీ ఈజ్ ఓపెన్ ఇంటూ ది ఇంటర్నాసల్ క్యావిటీస్. ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్ అంటే ఏంటి? నాసల్ క్యావిటీస్ అనేవి ఇంకా లోపలగా ఉండే కుహరాల్లోకి తెరుచుకుంటే వాటిని ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్ అని అంటారు. అక్కడ మరి బయట నుంచి గాలి ఇప్పుడు నాసల్ క్యావిటీ నుంచి నాసల్ క్యావిటీకి వచ్చింది. ఇక్కడ నుంచి మరి ఆ గ్యాస్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే ఫార్నెక్స్కి ఎంటర్ అవుతుంది. అంటే ఏంటి అంటే గ్రసని. ఫార్నెక్స్ ఈజ్ ఏ జంక్షన్ బాక్స్. దేనికి జంక్షన్ బాక్సు? ఓరల్ క్యావిటీకి, నాసల్ క్యావిటీకి. ఓరల్ క్యావిటీ అంటే ఏంటి? డైజెషన్ ట్రాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఓపెన్ విత్ మౌత్, ఎండింగ్ విత్ ఆనస్. కాబట్టి ఈ ట్రాక్ని, ఎలిమెంటరీ కెనాల్ని ఏమన్నారు? ఇక్కడ ఓరల్ క్యావిటీ అని అన్నారు. ఇది నాస్ట్రియోల్ కాబట్టి నాసల్ క్యావిటీ. మరి ఓరల్ క్యావిటీ, నాసల్ క్యావిటీ ఒక పార్ట్ దగ్గర రెండు కలుస్తాయి. మరి కలిసినప్పుడు మనం ఫుడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు అవి ఎక్కడికి వెళ్ళాలి? ఫుడ్ పైప్లోకి వెళ్ళాలి. మరి మనం గ్యాస్ తీసుకున్నప్పుడు అది రెస్పిరేటరీ పాత్వేలోకి వెళ్ళాలి. కానీ ఈ ఫార్నెక్స్ అనే గ్రసని అనే భాగంలో కలుస్తుంది.
మరి ఇక్కడ ఫుడ్ పైప్లోకి, గ్యాస్ రెస్పిరేటరీ పాత్వేలోకి ఎంటర్ అవ్వాలి. మరి ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన భాగం ఉంది, అది ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ అంటే ఏంటి? ఎపిగ్లాటిస్ అంటే ఈ ఫార్నెక్స్లో, ఈ జంక్షన్లో ఫుడ్ పైప్లోకి, గ్యాస్ విండ్ పైప్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక వాల్ లాగా ఉండి ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్నే ఎపిగ్లాటిస్ అంటారు. మరి దేంతో తయారయ్యింది అంటే మనలో 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, హార్డ్ బోన్స్ అండ్ ఎలాస్టిక్ బోన్స్. ఈ ఎపిగ్లాటిస్ అనేది ఎలాస్టిక్ బోన్ తోటి ఫామ్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్, మృదులాస్థి లేదా కార్టిలేజ్ బోన్ అని అంటారు. కాబట్టి ఆ రకమైన ఎలాస్టిక్ బోన్ తోటి ఇది ఫామ్ అయ్యి ఫ్లెక్సిబుల్ కలిగి ఉండడం వల్ల ఇది అక్కడ విండ్ పైప్లోకి ఏమో గాలిని, నెక్స్ట్ ఓరల్ క్యావిటీలోంచి ఫుడ్ని ఇక్కడ ఈసోఫాగస్లో వెళ్ళడానికి ఇక్కడ ఇదే ఉపయోగపడుతుంది. ఒక మూతలాగా మనం గాలి పీల్చినప్పుడేమో మనకి ఈసోఫాగస్ని ఇక్కడ ఈ కుహరాన్ని క్లోజ్ చేస్తుంది, మనము ఆహారం తీసుకునేటప్పుడు ఈ ట్రాక్ని క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఎపిగ్లాటిస్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫార్నెక్స్ ఈజ్ అ కనెక్ట్ ఇన్ టు ది లార్ynx. ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. దీన్ని కామన్గా ఏమంటారంటే వాయిస్ బాక్స్ అని అంటారు. ఎందుకంటారు? ఇది ఎపిగ్లాటిస్. ఈ పార్ట్నంతా ఏమంటారు? లార్ynx లేదా స్వరపేటిక. దీన్నే స్వరపేటిక అని అంటారు. ఎందుకు ఇలా అన్నారు? ఎందుకు అంటే ఎపిగ్లాటిస్ ఎయిర్ని ఎప్పుడైతే ఇక్కడికి పాస్ చేస్తుంది అంటే ఎక్కడికి ఈసోఫాగస్లో వెళ్ళకుండా రెస్పిరేటరీ ట్రాక్లోకి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఫార్నెక్స్ నుంచి లార్ynxకి ఎంటర్ అయితే అక్కడ ఏమున్నాయి? వోకల్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ వోకల్ కార్డ్స్ అనేవి చాలా సన్నని మార్గాన్ని కలిగి ఉంటాయి. అక్కడికి ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు ఈ వోకల్ కార్డ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి మూవ్ అయినప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? వెన్ ఎయిర్ పాస్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ అండ్ ఓవర్ ద వోకల్ కార్డ్స్, it causes them to vibrate to produce sound on the base of our speech and సాంగ్స్ కూడా. మనం సాంగ్స్ పాడినప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ చేసినప్పుడు, మాట్లాడేటప్పుడు మన వాయిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఆ వేరియేషన్కి ఏది కారణం అంటే ఈ వోకల్ కార్డ్స్ అనేవే కారణం. స్వరతంత్రులు. వోకల్ కార్డ్స్ అంటే ఏంటి? స్వరతంత్రులు, ఒక సన్నని తంత్రులు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇలాగ గాలి ఇక్కడ నుంచి ఈ సన్నని మార్గంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అవి మూవ్ అవడం వల్ల, కంపించడం వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనం మాట్లాడడానికి కానీ రకరకాల ధ్వనులు ఉత్పత్తి చేయడానికి ఈ ప్రదేశం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని స్వరపేటిక లేదా శబ్దపేటిక, వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. దీని కామన్గా వాయిస్ బాక్స్ అంటారు, కానీ యాక్చువల్గా ఏంటిది? లార్ynx లేదా స్వరపేటిక. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది స్వరపేటిక, శబ్దపేటిక. దీన్ని ఏమన్నారు? లార్ynx అని అన్నారు. వాయిస్ బాక్స్ ఎందుకని? ఇట్ కంటైన్ ఏ పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్. అవే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ జెంట్స్లో స్వరపేటిక పెద్దగా ఉండి హై పిచ్లో సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ స్త్రీలలో ఈ లార్ynx అనేది చిన్నగా ఉండడం వలన స్వర గంభీరత అనేది తగ్గుతుంది. నెక్స్ట్
ఈ లెర్నెక్స్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది? ట్రాకియా అనే దానికి కనెక్ట్ అవుతుంది. ఈ ట్రాకియా అంటే ఇక్కడ కూడా కార్ట్లేజ్ బోన్సే. మనం గొంతు దగ్గర టచ్ చేసుకుంటే మనకి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ మన చేతికి తగులుతుంది. ఇవి కూడా ఈ ట్రాకియా కార్ట్లేజీ బోన్స్ కూడా మనకి చేతికి గట్టిగా నొక్కొని అంటే మృదువుగానే మనం టచ్ చేసి చూస్తే ఇలా రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నట్టు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ లెర్నెక్స్ దేంట్లోకి ఓపెన్ అవుతుంది? ట్రాకియా. ఈ ట్రాకియా వాయునాళము. ఈ ట్రాకియాని ఏమంటారు? వాయునాళము. ఈ వాయునాళం అనేది టూగా డివైడ్ అవుతుంది. టూగా డివైడ్ అయ్యి రైట్ అండ్ లెఫ్ట్ లంగ్, ఇదేమో రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. కాబట్టి ఈ ట్రాకియా టూగా డివైడ్ అవుతుంది. ఒకటేమో రైట్ లంగ్లోకి, ఒకటి లెఫ్ట్ లంగ్లోకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే బ్రాంచెస్ అని అంటారు. నెక్స్ట్ ఆ బ్రాంచెస్ మళ్ళీ సన్నగా డివైడ్ అయితే బ్రాంక్యూల్స్ అని అంటారు. మరి ఈ బ్రాంక్యూల్స్ దేనికి కనెక్ట్ అవుతాయి అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ అని వేటిని అంటారంటే ఆల్వియోల్స్ అని అంటారు. ఆల్వియోల్స్ అంటే ఇక్కడ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. 60 కోట్ల వరకు, 60 నుంచి 70 కోట్ల ఆల్వియోల్స్, చిన్న బుడగల్లాగా చిన్న బుడగల్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని ఆల్వియోల్స్ అంటారు. అక్కడే అంటే రెస్పిరేషన్ డిఫ్యూజన్ అనేది అంటే ఆక్సిజన్ రక్తంలో ఉన్న కార్బన్ డయాక్సైడు లంగ్స్కి ఎక్స్చేంజ్ అవ్వడము ఈ ఆల్వియల్స్ రీజియన్లోనే జరుగుతుంది. అందుకే ఇదేమో పాత్వే, కేవలం గాలి ప్రవేశించే మార్గం మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్చేంజ్ అనేది ఆల్వియోల్స్లో జరుగుతుంది. కాబట్టి ఆల్వియోల్స్ని ఏమంటారు? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ అని అంటారు. కాబట్టి ఇలాగా అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ అనేవి ఇలా నాసల్ పోర్సు, నాసల్ క్యావిటీ, ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్ ద్వారా ఫార్నెక్స్ నుంచి లార్నెక్స్కి, లెర్నెక్స్ నుంచి ట్రాకియాకి, ట్రాకియా నుంచి బ్రాంచెస్కి, బ్రాంచెస్ నుంచి బ్రాంక్యూల్స్కి, నెక్స్ట్ బ్రాంక్యూల్స్ ఈజ్ అటాచ్ ఆర్ కనెక్ట్ టు ఆల్వియోల్స్. అక్కడ ఆల్వియోల్స్లో ట్రూ రెస్పిరేషను, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఏ విధంగా అయితే గ్యాసెస్ లోపలికి వచ్చాయో అదే విధంగా సేమ్ పాత్వే ద్వారా బయటికి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇలాగా తీసుకొని వదలడాన్ని మనం బ్రీతింగ్ అంటాం. లోపలికి తీసుకోవడాన్ని ఇన్హాలేషన్, ఇన్స్పిరేషన్ అంటారు. మరి లోపలున్న గాలిని బయటికి పంపించడాన్ని ఎక్సాలేషన్ అని అంటారు, ఎక్స్పిరేషన్ అని అంటారు. టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్, ఇన్హిలేషన్, ఎక్సలేషన్ ప్రాసెస్నే రెస్పిరేషన్ అని అంటారు. మనం ఇప్పుడు డిసెక్షన్ చేసి ఈ పార్ట్స్ మనం చూద్దాం. మనం ఇప్పుడు ఈ లంగ్స్ చూద్దాము. ఇది గోట్ లంగ్స్, హ్యూమన్ బీయింగ్ లంగ్స్ దొరకవు కదా మనకి. చూద్దాము. ఇది మనం ఇప్పుడు ఒకసారి రెస్పిరేటరీ ట్రాక్ గుర్తు చేసుకుందాం. చూడండి, రెస్పిరేటరీ ట్రాక్ అనేది మనం నాస్ట్రియోల్స్, నాసల్ క్యావిటీస్ అండ్ ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫార్నెక్స్, లార్నెక్స్, ట్రాకియా. అయితే మనకి ఫార్నెక్స్, లార్నెక్స్ రాలేదు. ఇక్కడ ఫార్నెక్స్ దాకా రాదు. మనం ప్రయత్నిస్తే లార్నెక్స్ చూడొచ్చు, కానీ ఇక్కడ కట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకి ట్రాకియా దగ్గర నుంచి మాత్రమే ఉంది. కాబట్టి మనము ఈరోజు ట్రాకియా దగ్గర నుంచి చూద్దాం. మీరు క్లోజ్గా చూడగలిగితే ఈ ట్రాకియా సి షేప్డ్ రింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే రింగ్ లైక్ స్ట్రక్చరు, కానీ మనం కానీ హాఫ్ కానీ చూడగలిగితే, అంటే మనకి హాఫే కదా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకవైపే చూడగలుగుతాం కాబట్టి హాఫ్ కనిపిస్తుంది కనుక సి షేప్డ్ రింగ్స్ అని చెప్పుకుంటాం. యాక్చువల్గా అవి మొత్తం రింగ్ లాగే ఉంటుంది. ఇవి దేంతో ఫామ్ అవుతాయి అంటే కార్టిలేజ్ బోన్తో, ఎలాస్టిక్ బోన్తోనే తయారవుతాయి.
మనము మన గొంతు దగ్గర టచ్ చేసి చూస్తే మనకి ట్రాకియా వాయునాళము అంటారు. కామన్గా వాయునాళము ట్రాకియా అని అంటారన్నమాట. అయితే ఇది ఎక్కడ నాసల్ క్యావిటీస్, నాస్టియోల్, నాసల్ క్యావిటీస్, ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్, ఫార్నెక్స్, లెర్నెక్స్, తర్వాత ఎక్కడికి ఓపెన్ అవుతుంది? ఇది ట్రాకియాలోకి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. ఈ ట్రాకియా అనేది 2గా డివైడ్ అవుతుంది. ఎందుకని? ట్రాకియా వచ్చి ఇక్కడ 2గా డివైడ్ అవుతుంది. ఎందుకని? 1 పెయిర్ ఆఫ్ లంగ్స్ ఉన్నాయి మనకి, రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ ఉన్నాయి. మరి ఈ ట్రాకియా అనేది రైట్ లంగ్కి వెళ్ళాలి, లెఫ్ట్ లంగ్కి వెళ్ళాలి. అలాగా 2గా డివైడ్ అవుతుంది. కాబట్టి మనము వెనక నుంచి చూద్దాము, గమనిద్దాము. ఇక్కడ ఇది బ్రాంచ్, రైట్ బ్రాంచ్. ఇక్కడ ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ బ్రాంచ్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది లెఫ్ట్ బ్రాంచ్. కాబట్టి రైట్ బ్రాంచ్గా లెఫ్ట్ బ్రాంచెస్గా విడిపోయి 2 లంగ్స్కి వెళ్తుంది. ఇలా వెళ్ళి లంగ్స్కి గ్యాసెస్ని తీసుకువెళ్తాయి. మరి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఈ ట్రాకియా అనేది 2గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లంగ్స్కి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా వెళ్తుంది. దాన్ని ఏమన్నాం? బ్రాంక్యూల్స్ అన్నాము, శ్వాసనాళాలు అని అంటారు. బ్రాంక్యూల్స్ అంటే శ్వాసనాళ, బ్రాంచెస్ అంటే శ్వాసనాళాలు, బ్రాంక్యూల్స్ అంటే శ్వాసనాళికలు. అంటే చాలా సన్నగా ఉండి మరి ఆల్వియోల్స్కి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనము చూద్దాం. ఇది ట్రాకియా, 2 లంగ్స్కి ట్రాకియా డివైడ్ అయ్యి బ్రాంచెస్గా వెళ్ళిపోయింది. ఇక్కడ హోల్స్ గమనించండి. ఇక్కడ హోల్స్ గమనిస్తే ఈ హోల్స్ అనేవి ఏంటంటే ఇవి బ్లడ్ని హార్ట్ నుంచి బ్లడ్ లంగ్స్కు వస్తుంది. ఇంప్యూర్ బ్లడ్ అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ కలిగిన బ్లడ్ హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి లంగ్స్కి వస్తుంది. లంగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లో వదిలేసి, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కడ లంగ్స్లో వదిలేసి ఈ ట్రాకియా ద్వారా లోపలికి వచ్చింది కదా ఆక్సిజను, ఆ ఆక్సిజన్ని బ్లడ్లోకి పంపిస్తుంది. కాబట్టి డిఆక్సినేటెడ్ బ్లడ్ ఇక్కడికి వచ్చి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆక్సినేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? లంగ్స్లోనే జరుగుతుంది. లంగ్స్లో పర్టికులర్గా ఎక్కడ జరుగుతుంది? ఆల్వియోల్స్, బబుల్ లైక్ స్ట్రక్చర్స్ అయినా ఇక్కడ దీంట్లో ఆల్వియోల్స్లో జరుగుతుంది. కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్లో జరుగుతుంది. మనం దాన్నే రెస్పిరేషన్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడున్న ఈ వాల్స్ అనేవి హార్ట్కి నుంచి లంగ్స్కి కనెక్ట్ అయ్యేవి. మనము నెక్స్ట్ క్లాస్లో హార్ట్ కనెక్ట్ అయ్యింది కూడా తెచ్చి చూద్దాము. ఇప్పుడు మనము దీని స్ట్రక్చర్ని ఇంటర్నల్గా ఏ విధంగా ఉందో డిసెక్షన్ చేసి చూద్దాం. లంగ్స్ అనేవి ఇలానే అరేంజ్ అయ్యి ఉండవు. దీని చుట్టూ ప్రొటెక్షన్గా 2 లేయర్స్ ఆఫ్ మెంబ్రెయిన్ ఉంటుంది. వాటిని ఏమంటారంటే ప్లూరా అంటారు. ప్లూరా అనేది వీటి చుట్టూ రౌండ్గా ఉండి వీటికి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే ఇవి చాలా బల్బ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎన్ని ఉంటాయని చెప్పాము? 60 to 70 క్రోర్స్ ఆఫ్ ఆల్వియోల్స్, వాయు గోణులు అనేవి ఉంటాయి. మరి అవి లోపలికి గాలి వచ్చినప్పుడు ఎక్స్పాండ్ అయ్యి బయటికి గాలి వెళ్తున్నప్పుడు రిలాక్స్ అవుతూ అంటే ఉబ్బుతూ తగ్గుతూ ఉంటాయి. అలాగా ఉబ్బుతూ తగ్గుతూ ఉన్నప్పుడు అవి బాడీలో ఉండే పార్ట్స్ తోటి రాపిడి జరగకుండా, వాటికి ఒత్తుకుపోకుండా దీని చుట్టూ ప్రొటెక్షన్గా ఏముంటుంది? ప్లూరా ఉంటుంది. ఆ ప్లూరా అనేది ఇప్పుడు ఇక్కడ లేదు. ఎందుకని? ఇది డిస్ట్రాయ్ అయిపోయింది, అంటే మొత్తం కూడా విడిపోయింది కాబట్టి లేదు. యాక్చువల్గా మన బాడీలో అయితే కంప్లీట్గా సరౌండ్ అయ్యి ప్లూరా మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. మరి స్టడీ ఆఫ్ లంగ్స్ని ప్లూరాలజీ లేదా పల్మనాలజీ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్.
ఇప్పుడు మరి రైట్ అండ్ లెఫ్ట్ లంగ్, రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్, ఇదైతే గోట్ది. కానీ హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేసరికి రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్. మరి రైట్ లోబ్లో 3 లోబ్స్ ఉంటాయి, రైట్ లంగ్లో 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్లో 2 లోబ్స్ మాత్రమే ఉంటాయి. ఇది కూడా బిట్టు కడగవచ్చు. రైట్లోనేమో 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్లో 2 లోబ్సే ఉంటాయి. మరి ఏది పెద్దది? ఏది పెద్దది? రైట్ లంగ్ పెద్దది. గుర్తుపెట్టుకోండి, రైట్ లంగ్ అనేది పెద్దది. ఇక్కడ డిఫరెంట్గా ఉంది, కానీ హ్యూమన్ బీయింగ్స్ కాదు ఇది. కాబట్టి హ్యూమన్స్లో అయితే 3 లోబ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ అయితే 2 లోబ్సే ఉంటాయి. మరి ఏది అంటే ఇట్ ఈస్ లార్జర్ దెన్ లెఫ్ట్ లంగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడు ఈ ట్రాకియా నుంచి ఎయిర్ అనేది 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యి 2 లోబ్స్కి, లంగ్స్కి అనేది వస్తుంది. మరి ఎలా వస్తుంది మనం ఒకసారి కట్ చేసి చూద్దాం. వెనక నుంచి కట్ చేసి చూద్దాము. ఇక్కడ చాలా డెలికేట్గా ఉంటున్నాయి. మీరు ఇక్కడ కానీ గమనిస్తే ఇక్కడ బ్రాంచెస్ అనేవి కనిపిస్తాయి. బ్రాంచెస్ అనేవి క్లారిటీగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఇక్కడ మనం వాటిని చాలా సున్నితంగా ప్రతి దగ్గర బ్రాంచెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. చాలా డెలికేట్గా ఉంటాయి, మనం సున్నితంగా మాత్రమే తీయాలి. మనము ఇప్పుడు ఈ లంగ్స్లో ఎలాగా ఈ ట్రాకీ అనేది బ్రాంచెస్గా, బ్రాంక్యూల్స్గా ఎలా డివైడ్ అయింది, ఎలా అటాచ్ అయిందో చూద్దాము. ట్రాకియా అంటే ఏంటి? వాయునాళము. ఇవి శ్వాస, వాయునాళము దేనిగా డివైడ్ అవుతుంది? శ్వాస నాళాలుగా. శ్వాస నాళాలు మళ్ళా తిరిగి చిన్న చిన్నగా అవడాన్ని ఏమంటారు? శ్వాస నాళికలు. బ్రాంచెస్, బ్రాంక్యూల్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఈ ట్రాకీ అనేది ఏ విధంగా లంగ్స్కి అటాచ్ అయ్యింది చూద్దాము. ఇది మనం ఇప్పుడు కట్ చేసేది ఏంటిది? హార్ట్కి కనెక్ట్ అయ్యే డక్ట్ అన్నమాట. హార్ట్కి ఏది కనెక్ట్ అవుతుంది? ముందు లెసన్స్ వింటే మీకు అర్థమవుతుంది. ఏం కనెక్ట్ అవుతుంది? పల్మరీ అయోటా కనెక్ట్ అవుతుంది. పల్మరీ అయోటా డిఆక్సినేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకొస్తుంది. మరి అది లంగ్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొస్తుందా, డిఆక్సినేటెడ్ బ్లడ్ తీసుకొస్తుందా అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. ఎందుకు తీసుకొస్తుంది? లంగ్స్ దగ్గర ఏమో డిఆక్సినేటెడ్ బ్లడ్ని వదిలేస్తుంది. మరి ఆక్సిజన్ లంగ్స్కి వచ్చి ఉంటుంది. అక్కడ ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజన్తో కలవడం వల్ల ప్యూర్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ప్యూర్ బ్లడ్ని తీసుకుపోయేది పల్మరీ వీన్, తీసుకొచ్చేది పల్మరీ అయోటా. ఎందుకని వాటిని అన్నారు? ఈ లంగ్స్ని ఏమంటారు? పల్మరీ ఆర్గాన్స్ అంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిపోయే బ్లడ్ వెజల్ ముందేం చేరుస్తారు? పల్మరీ అయోటా, పల్మరీ వీన్ అని చేరుస్తారు. పల్మరీ వీన్లోనేమో ఆక్సినేటెడ్ బ్లడ్, పల్మరీ అయోటాలోనేమో డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇది ట్రాకియా. ట్రాకియా అనేది ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ అయిందని చెప్పుకున్నాం? 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యిందని చెప్పుకున్నాము. అది చూద్దాం. మనము ఆషామాషగా కట్ చేస్తే మనకి ఏమీ అర్థం కాదు. కాబట్టి నిదానంగా చిన్నగా కట్ చేసి మనము బ్రాంచెస్ని చూడాలి, లేకపోతే కట్ అయిపోతాయి. చాలా బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి కదా. మెయిన్ 2 బ్రాంచెస్ ఇక్కడ కూడా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కూడా లంగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఇలా కనెక్ట్ అయింది. మనం అది కట్ చేసేసాము. కట్ చేస్తున్నాను, ఇది అడ్డంగా ఉంది మనకి.
ఇదంతా ట్రాకియా అనేది మరి బ్రాంచెస్గా ఉండాలి కదా, అది చూడాలి కదా మనం. అందుకని ఇలా కట్ చేస్తున్నాం. కనిపించేసింది. ఇది ఎన్నిగా డివైడ్ అయింది? 2గా డివైడ్ అయింది. ఈ ట్రాకియా అగైన్ డివైడ్ 2 బ్రాంచెస్. శ్వాస నాళాలు, ఇవి శ్వాస నాళాలు. మరి ఇవి బ్రాంచెస్. ఇవి ఇంకా మళ్ళీ నెక్స్ట్ అగైన్ బ్రాంచెస్గా డివైడ్ అయితే వాటిని బ్రాంక్యూల్స్ అంటారు, శ్వాస నాళికలు అంటారు. మరి అది చూద్దాం, ఓకేనా. ఈ ట్రాకియా అనేది 2గా డివైడ్ అయింది. మరి మళ్ళా ఈ 2గా డివైడ్ అయ్యి ఒకటేమో రైట్కి వెళ్ళింది, ఒకటేమో లెఫ్ట్కి వచ్చింది. మరి ఈ బ్రాంకియా అనేది మళ్ళా తిరిగి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. వాటిని మనం బ్రాంక్యూల్స్ అన్నాము. ఇదన్నమాట. ఇక్కడి నుంచి ఈ ట్రాక్ అనేది ఇది నేను ఒకటి తీసాను బయటికి, ఇది ఇలాగా. అంటే ఒక దాంట్లోనే ఇంత వెజిల్ ఉందంటే, ఇంత బ్రాంక్యూల్స్ ఉందంటే వీటన్నిటిలో కూడా ఉంటాయి కదా, వీటన్నిటిలో ఇలాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి రెస్పిరేషన్ అనేది స్పెషల్ డక్ట్ అనేది ఫామ్ అయింది. మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి స్పెషల్ డక్ట్స్, ఎయిర్ డక్ట్స్ అనొచ్చు అనమాట. ఈ ఎయిర్ అనేది వీటిలోనే ట్రావెల్ అవుతుంది. వీటిలో ట్రావెల్ అయ్యి మళ్ళీ అగైన్ ఇవి నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్గా డివైడ్ అయిపోతాయి. డివైడ్ అవుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందా ట్రాక్? ఇది కూడా ట్రాకే. ఇది ఇక్కడ కూడా, ఇది కూడా ట్రాకే. ఇది కూడా నెక్స్ట్ ఇట్లా మనకి కంటికి కనిపించేవి ఇలా చూడగలుగుతాం. కానీ కంటికి కనిపించకుండా నెంబర్ ఆఫ్ ఆల్వియోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్వియోల్సే. ఇవన్నీ ఆల్వియోల్స్ అనమాట. ఇవి మన కళ్ళకి కనిపించవు, మనం మైక్రోస్కోప్లో అయితే క్లారిటీగా చూడగలుగుతాం. మరి ఈ డక్ట్స్ అనేవి వాటికి కనెక్ట్ అవ్వాలంటే అవి కూడా అంత సన్నగా ఉండాలి. కాబట్టి వాటిని ఏమంటారు? వెంట్రుక అంత సన్నగా ఉంటాయి కాబట్టి వాటిని క్యాపిలరీస్ అంటారు. అలాంటి ఈ క్యాపిలరీస్ అనేది దేనికి కనెక్ట్ అవుతాయి? ఆ బబుల్ లైక్ స్ట్రక్చర్ ఆల్వియోల్స్, వీటిని ఏమంటారు? ఆల్వియోల్స్ అంటారు అనమాట. ఈ ఆల్వియోల్స్కి కనెక్ట్ అవుతాయి. మరి ఎయిర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఒకసారి మనం చెప్పుకుందామా. ఇక్కడ నుంచి నాస్ట్రియోల్ నుంచి నాసల్ క్యావిటీకి, నాసల్ క్యావిటీ నుంచి ఇంటర్ నాసల్ క్యావిటీకి, నెక్స్ట్ ఫార్నెక్స్కి, తర్వాత అక్కడ నుంచి లైనెక్స్కి, తర్వాత ట్రాకియా నుంచి బ్రాంచెస్ నుంచి బ్రాంక్యూల్స్కి, ఈ బ్రాంక్యూల్స్ నుంచి ఇంకా సన్నటి చిన్న క్యాపిలరీస్గా మారిపోయి అవి దేనికి కనెక్ట్ అవుతాయి? ఆల్వియోల్స్కి కనెక్ట్ అవుతాయి. ఆల్వియోల్స్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ అనమాట. ఎందుకని? గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేది ఎక్కడ? ఆల్వియోల్స్లో. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి? బ్లడ్లోకి వెళ్తాయి. బ్లడ్లో ఉన్న డిఆక్సినేటెడ్ బ్లడ్ ఏమో ఆ కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి ఇచ్చి లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని వెళ్తుంది. కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆల్వియోల్స్, వాయుగోణుల్లో జరుగుతుంది. కాబట్టి గమనించారు కదా, బ్రాంచెస్, బ్రాంక్యూల్స్. ఇంకొకటి దాన్ని తీసి చూద్దాము. ఇక్కడ కూడా బ్రాంచ్ అనేది తీసి చూద్దాము ఎలా కనెక్ట్ అయ్యింది అనేది చూద్దాం. లంగ్ మొత్తం ఇలాంటి సిస్టమే అరేంజ్ అయ్యి ఉంటుందన్నమాట. దీంట్లోనే ఎయిర్ పాస్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునే ఎయిర్ అనేది మిక్స్డ్ ఎయిర్. ఏమేమి ఉంటాయి మనకి ఎయిర్లో? ఎక్కువగా ఉండేది ఏంటిది? నైట్రోజన్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి మన బ్రీతింగ్లో కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, అన్ని గ్యాసెస్ని లోపలికి తీసుకుంటాం. కానీ ఆల్వియోల్స్ దగ్గర ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకోబడి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. మనకు అవసరం లేని గ్యాసెస్ అన్నీ కూడా తిరిగి బయటకు వచ్చేస్తాయి. టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్, రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. అది అట్మాస్ఫియర్ నుంచి లంగ్స్లోకి రావడాన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు.
మళ్ళీ బ్లడ్ నుంచి సెల్స్కి వెళ్ళడాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటారు. మనం నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి క్లారిటీగా చూద్దాము. ఇదన్నమాట. కొత్త ప్లేట్ కదా, షార్ప్గా ఉంది, ఏలు కూడా తెగొచ్చు కంగారుగా కట్ చేస్తే. మనం నెక్స్ట్ లంగ్స్తో హార్ట్ అటాచ్ అయినది కూడా డిసెక్షన్లో చూద్దాము. మనకి అవైలబుల్గా ఉన్నదంతా మనం డిసెక్షన్లోనే చూద్దాము. ఎందుకంటే మనము చెవుల ద్వారా వినేదానికంటే కళ్ళ ద్వారా చూసి నేర్చుకునేదే ఎక్కువ. 83% మనం కళ్ళ ద్వారా తెలుసుకుంటాం ఈ ప్రపంచాన్ని. చెవుల ద్వారా విని తెలుసుకునేది కేవలం 11% కాబట్టి మనం కళ్ళ ద్వారా చూసి తెలుసుకున్నాము. మనకి అవకాశం ఉన్న ప్రతి ఒక్కటి మనం ఇలా డిసెక్షన్ ద్వారానే చూద్దాము. ఇదనమాట. ఇదొక బ్రాంచ్ మళ్ళా. ఓకేనా, ఇదొక బ్రాంచ్ అర్థమవుతుందిగా. ఇది ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్ చూసాం దీంట్లో ఆల్రెడీ. తర్వాత ఇదొక బ్రాంచ్. ఈ బ్రాంచ్ అనేది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందా, బ్రాంక్యూల్గా డివైడ్ అయిపోయింది. ఇది ఇలాగా నెంబర్ ఆఫ్ బ్రాంక్యూల్స్, మళ్ళీ వాటి నుంచి క్యాపిలరీస్ అనేవి ఫామ్ అయ్యి ఆల్వియోల్స్కి ఇలాగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి గ్యాస్ అనేది ఈ ట్రాక్లోనే ప్రయాణించి ఆల్వియోల్స్కి కనెక్ట్ అవుతుంది. అంటే మనకి కూడా రెస్పిరేటరీ ట్రాక్ అనేది, డక్ట్ అనేది స్పెషల్ ట్రాక్, స్పెషల్ డక్టే ఉంది. ఎయిర్ అనేది ఈ స్పెషల్ డక్ట్లోనే పాస్ అయ్యి బ్లడ్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఈ డక్ట్స్ దేనికి కనెక్ట్ అవుతున్నాయి? ఆల్వియోల్స్, వాయుగోణులకి కనెక్ట్ అవుతాయి. ఆ వాయుగోణులు వాటిని ఆల్వియోల్స్, వాటిలో ఎక్స్చేంజ్ జరుగుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి అక్కడ ట్రూ రెస్పిరేషన్ అనేది జరిగి మళ్ళీ తిరిగి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఓకేనా, చూసారుగా. ఇదేమో బ్రాంచి, ఇవి బ్రాంక్యూల్స్. ఇక్కడ 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 ఇలాగా, ఇక్కడ కూడా ఇక్కడ. ఓకేనా, ఇది ఇది మరి ఇదంతా ఏంటి అంటే, ఇవన్నీ ఏంటి? ఆల్వియోల్స్. ఇవన్నీ కూడా ఆల్వియోల్స్, కానీ ఇవి విజిబుల్ కాదు మనకి. ఇట్లానే కనిపిస్తే కానీ ఆల్వియోల్స్ పర్టికులర్గా స్ట్రక్చర్ చూడాలంటే మనం ఇలాగ చూడలేము. మనం మైక్రోస్కోప్లో మాత్రమే దాన్ని చూడగలుగుతాం. ఇంకొకసారి ఫైనల్గా మనం ట్రాక్ గురించి చెప్పుకుందాం. నాసికలు, మనము డయాగ్రామ్ చూసి చెప్పుకుందాం. నాసికలు, నాసికా కుహరాలు, అంతరనాసికా కుహరాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాస నాళాలు, వీటిని ఏమంటారు? శ్వాస నాళికలు అంటారు. వీటిని శ్వాస నాళికలు. మనం ఏది డిసెక్షన్ చేసాము? ఇక్కడ డిసెక్షన్ చేసాం. శ్వాస నాళాలు. ఇక్కడ నుంచి మళ్ళీ డివైడ్ అయితే వాటిని శ్వాస నాళికలు. మరి శ్వాస నాళికలు దేనికి కనెక్ట్ అవుతాయి? వాయుగోణులకి కనెక్ట్ అవుతాయి. ఓకేనా. నాసల్, నాస్ట్రియోల్, నాసల్ క్యావిటీస్, ఇంటర్ నాసల్ క్యావిటీస్, ఫెర్నెక్స్, లెర్నెక్స్ and trachea and branches, again bronchioles. It connect to alveoles. In the alveol region, exchange of gases. ఓకేనా, ఇది మీరు కూడా క్లారిటీగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది.